ఆదికాండము 49 అధ్యాయము 1 నుంచి 33 వచనముల వరకు వాక్య ధ్యానము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడా రండి, అంత్యదినముల్లో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసెదను. యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యతిశయమును బలాతిశయమును నీవే. నీ వలన చంచలుడవై నీవు అతిశయము పొందుదువు. నీ తండ్రి మంచం మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేస్తివి. అతడు నా మంచం మీదికెక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా గానమా, వారి సంగములతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము బెండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కోదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపు వాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళు మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేతే ఎర్రగాను, అతని పళ్ళు పాల చేతే తెల్లగాను ఉండును. జెబులును సముద్రపు రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సిదోము వరకు నుండును. ఇషాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గర్దభము. అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రకుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లు పాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. ఒంటెలు గుంపు గాదును కొట్టును. అతడు నడిమెను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి,
అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. వీలుగాండ్రులు అతని భేదించిరి. వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలుకు బండయు మేపేడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి వింటి దీవెనలతో క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతో స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచుబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును అని యోసేపు తన మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చుటకు తోడేలు. అతడు ఉదయమందు ఏరను తిని అస్తమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవి అన్నియు ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తర్వాత అతడు వారి ఆజ్ఞాపించినట్లు ఇట్లనెను. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన హెబ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మామ్రే ఎదుటనున్న మక్పేలా పొలంలో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలంను హిత్తీయుడగు హెబ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రాహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గృహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదాయెను. యాకోబు తన కుమారుల ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను.